My dear friends, all of you welcome to Pathshala CMP YouTube channel. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాస్ 5 నుండి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలోని ద వైజ్ జడ్జిమెంట్ అనే పాఠంలో పార్ట్ 2లో భాగంగా మరో 2 పేరాలను ఎలా చదవాలో నేర్చుకున్నాం. మనం గత వీడియోలో ఒక ట్రావెలర్ ని ఈటింగ్ హౌస్ ఓనరు తన మీట్ హౌస్ యొక్క మీట్ బాల్స్ యొక్క స్మెల్ చూస్తూ మీట్ బాల్స్ బ్రెడ్ ని తింటున్నాడని కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి అతను ఏం చేశాడో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా నేను చదువుతాను, మీరు జస్ట్ వినండి. ద వైజ్ జడ్జిమెంట్. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. Now it so happened that Nazruddin, the scholar, was acting as the magistrate that day. When he asked what the matter was, the eating housekeeper said to him, This man came into my eating house without any money and helped himself to the smell of the meatballs which were being cooked in the pot. He must be forced to pay me. The scholar said to the traveler, Do you have anything to say on your side? Do you have anything to say on your side? I am a poor man. I cannot pay him as he wants. Please forgive me and let me go on my way, replied the traveler. Don't worry, I will pay him on behalf of you, said the scholar. Sir, I am grateful to you, said the traveler humbly. The eating housekeeper felt happy and thought that he would receive a good amount of the money from the scholar. ఇప్పుడు నేను చదువుతాను, నా వెనక మీరు చెప్పడానికి ట్రై చేయండి. The wise judgment. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. Now it so happened that Nazruddin, the scholar, was acting as the magistrate that day. When he asked what the matter was, the eating house keeper said to him, This man came into my eating house without any money and helped himself to the smell of the meatballs which were being cooked in the pot. He must be forced to pay me. He must be forced to pay me. The scholar said to the traveler, Do you have anything to say
on your side? Do you have anything to say on your side? I am a poor man. I cannot pay him as he wants. Please forgive me and let me go on my way, replied the traveler. Don't worry, I will pay. I will pay him on behalf of you, said the scholar. Sir, I am grateful to you, said the traveler humbly. The eating house keeper felt happy and thought that he would receive a good amount of money from the scholar. ఓకే, ఇప్పుడు ఇందులో కొత్త పదాల అర్థాలు తెలుసుకుంటూ చదువుదాం. He took hold of his arms roughly and hurried him around the corner to the magistrate's court. ఇక్కడ అతనికి ఆ ఈటింగ్ హౌస్ ఓనర్ కి చాలా కోపం వచ్చేసింది. అతను బ్రెడ్ ముక్కని మీట్ బాల్స్ ఆవిరి పడుతూ తింటూ మీట్ బాల్స్ తిన్నట్టు ఇమాజిన్ చేసుకోవడం చూసి ఇతను ఊరికేనే మన హోటల్లోకి వచ్చి మన మీట్ బాల్స్ యొక్క స్మెల్ చూస్తూ అతను బ్రెడ్ తింటున్నాడు కదా అనేసి కోపం వచ్చేసింది. హీ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ. రఫ్లీ అంటే గట్టిగా మొరటుగా పట్టుకున్నాడు. అతని చేతిలో ఆర్మ్స్ మొరటుగా పట్టుకుని, రఫ్లీ అంటే మొరటుగా పట్టుకొని, అంటే హరీడ్ హిమ్ అంటే లాక్కుని పోయినాడు. హరీడ్ అంటే లాక్కుని గట్టిగా లాక్కుని పోయినాడు. హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ద మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్. ఒక కార్నర్ లో ఆ టౌన్ యొక్క ఒక కార్నర్ లో మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్ ఉండేది. అంటే ఒక పెద్ద మనుషులు తీర్పు చెప్పే పెద్ద మనుషులు ఉండేదాన్ని మ్యాజిస్ట్రేట్స్ కోర్ట్ అంటారు. అక్కడ కోర్ట్ అంటే మామూలుగా న్యాయస్థానం, న్యాయం చెప్పే మ్యాజిస్ట్రేట్స్ అంటే న్యాయం చెప్పే వ్యక్తి. ఒక కార్నర్ లో, ఆ విలేజ్ లో ఒక కార్నర్ లో ఉంటారు. మామూలుగా ఊరికి రచ్చబండ లేదా మధ్యస్థం జరిగే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ కి తీసుకెళ్లాడు. నౌ ఇట్స్ సో హ్యాపెండ్ దట్ Nazruddin, the scholar, was acting as the magistrate that day. స్కాలర్ అంటే పండితుడు, ఆ మేధావి. అక్కడ అంటే పెద్ద మనిషి అనమాట. అక్కడ ఆ పెద్ద మనిషిగా ఆ రోజు నజరుద్దీన్ అనే వ్యక్తి మ్యాజిస్ట్రేట్ గా ఉన్నాడు. అక్కడ ఆ రోజు యాక్ట్ చేస్తున్నాడు. ఆ రోజు మాత్రం అంటే ఒక రోజు ఒక్కొక్కరు ఉంటారేమో. సో నజరుద్దీన్ అనే ఒక బుద్ధిమంతుడు, స్కాలర్ అంటే ఒక తెలివైన పండితుడు అనేసి, ఆ వ్యక్తి మ్యాజిస్ట్రేట్ గా ఉన్నాడు ఆ రోజు. When he asked what the matter was, the eating house keeper said to him, మ్యాటర్ ఏంటి అనేసి అడిగాడు. మ్యాటర్ అంటే విషయం ఏంది, ఇలా వచ్చారు కదా ఏంటి విషయం అనేసి, మ్యాటర్ అంటే సంగతులు ఏంటి, విషయం ఏంటి అనేసి అర్థం అడిగినాడంట. దానికి ఈటింగ్ హౌస్ కీపర్ ఏం చెప్పారంటే, దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ. డబ్బులు లేకుండా ఈటింగ్ హౌస్ కి వచ్చాడు. అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్ విచ్ వేర్ బీయింగ్ కుక్డ్ ఇన్ టు ద పాట్. నా కుండలో ఉడకతా ఉండే మాంసపు ముక్కల వాసన చూసే అతడు బ్రెడ్ ముక్క తింటాడు ఏ డబ్బు లేకుండా వచ్చి. హీ మస్ట్ బి ఫోర్స్డ్ టు పే మీ. పే మీ అంటే నాకు చెల్లించమని చెప్పు, డబ్బు ఇవ్వమని చెప్పు. మనం పే మీ, ఫోన్ పే, గూగుల్ పే అంటారు కదా, అంటే డబ్బు చెల్లించేదాన్ని పే అంటారు. ఫోర్స్డ్ అంటే ఇతనికి గట్టిగా చెప్పండి, ఇతను ఖచ్చితంగా నాకు డబ్బు చెల్లించాలి, ఇతను ఖచ్చితంగా నాకు డబ్బు చెల్లించాలి. హీ మస్ట్ బి ఫోర్స్డ్ టు పే మీ అనేసి చెప్పాడు. ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్. స్కాలర్ ఏం చేశాడు, ట్రావెలర్ కి అడిగినాడు, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్. నువ్వేమన్నా నీ సైడ్ నుంచి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉండదా అనేసి అడిగినాడు. మామూలుగా మధ్యస్థానికి వెళ్ళినప్పుడు ఇరువైపుల నుంచి ఏమేమి చెప్తారో వింటారు కాబట్టి అతడు ఈటింగ్ హౌస్ కీపర్ చెప్పాడు.
కానీ స్కాలర్ కూడా అడగాలి, ఇది ట్రావెలర్ కూడా అడగాలి కాబట్టి నీ వైపు నుంచి నువ్వేమైనా చెప్పేది ఉందా అనేసి అడిగాడు. దానికి ఆ ట్రావెలర్ ఏం చెప్పాడంటే, ఐ ఆమ్ ఏ పూర్ మ్యాన్ ఐ కెనాట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్. నేను పూర్ మ్యాన్, నేనేది అతను అడిగినట్లు నేను చెల్లించలేదు. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫర్గివ్ అంటే క్షమించు, నన్ను క్షమించండి. అండ్ లెట్ మీ గో ఆన్ మై వే, నన్ను నా దారిలో వెళ్ళనివ్వండి, నన్ను క్షమించి. హీ రిప్లైడ్ ద ట్రావెలర్ సమాధానం ఇచ్చాడు. డోంట్ వరీ, ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ సెడ్ ద స్కాలర్. స్కాలర్ ఏం చేస్తున్నాడు అతనితో, డోంట్ వరీ, నేను పే చేస్తాను. బిహాఫ్ ఆఫ్ యూ, బిహాఫ్ అంటే నీ బదులుగా, బిహాఫ్ అంటే బదులు అనేసి, బిహాఫ్ ఆఫ్ అంటే బదులు అనేసి, నీకు, యూ అంటే నీకు బదులుగా నేను చెల్లిస్తాను. సెడ్ ద స్కాలర్ చెప్పాడు. సార్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సెడ్ ద ట్రావెలర్ హంబ్లీ అంటే వినయంగా. వినయంగా అంటే మామూలు తలకాయ పెంచుకుని చేతులు కట్టుకొని చేతులు మొక్కుతా చెప్తారు కదా, దాన్ని హంబ్లీ అంటారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ అంటే నీకు నేను కృతజ్ఞుణ్ణి, రుణపడి ఉంటాను మీకు, మీరు సహాయం చేస్తున్నందుకు అనేసి ట్రావెలర్ చెప్పాడు హంబ్లీగా. ద ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ he would receive a good amount of money from the scholar. రిసీవ్ అంటే పొందుతాడు, తీసుకుంటాడు అనేసి అర్థం. రిసీవ్ తీసుకోవడం. సో ఈటింగ్ హౌస్ కీపర్ చాలా హ్యాపీగా అయిపోయింది, ఎందుకంటే స్కాలర్ మనకి ఒక మంచి అమౌంట్ ఇస్తాడు, అతని దగ్గర నుంచి తీసుకోవచ్చని హ్యాపీగా ఫీల్ అయినాడు. ఆ స్కాలర్ ఏం అమౌంట్ ఇస్తాడు, ఇంతకీ ఈటింగ్ హౌస్ కీపర్ హ్యాపీగా ఫీల్ అయినాడా లేదా హ్యాపీగా అంటే సంతోషపడినాడు లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, నా వీడియోని మీ పిల్లల యొక్క పేరెంట్స్ గ్రూప్ కానీ సెండ్ చేసినట్టు, వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేసినట్లయితే పిల్లలు చాలా చక్కగా చూసుకొని బాగా చదువుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా చక్కగా మన టెక్స్ట్ బుక్స్ చదవగలరని ఆశిస్తున్నాను. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.